గడియా వచ్చేను రాదో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడితే. ఉయ్యాల పల్లకిలో ఊగుతూ ఊరేగుతున్న అనుభూతి కలిగించారు. అద్భుతం. నేను పాడింది వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్లకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి చాలా సందర్భాలు ఉన్నాయి. చాలా స్ట్రాంగ్ ఫీలింగ్, అంటే నువ్వు పుట్టిందే పాడడానికి, డూ దట్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టు అయింది నాకు. సత్యం శివం సుందరం సుందరం. మాళవిక అంటే చదువులో టాపరా, సంగీతంలో టాపర్? మ్యూజిక్ లో టాపర్ అనేది నేను చెప్పను, బికాస్ సో మెనీ బిగ్ పీపుల్. ఐ థింక్ నేను ఇంకా చాలా చిన్న ఒక ఈ కార్యక్రమం ద్వారా నా బాధ్యత పెరిగింది. ఒకటి నాద నీరాజన తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడడమే ఒక పెద్ద అవకాశం అది. అండ్ అంత పెద్ద స్టేజ్ లో చాలా మంది కళాకారులు వచ్చి పర్ఫామ్ చేశారు. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. ఇది నిజంగా నా కృషికి తగిన ఫలితం అని మీకు అనిపించిన పురస్కారం. 17 songs 4 languages లో పాడడానికి వరల్డ్ రికార్డ్ వచ్చింది అనమాట. ఒకే రోజులో రికార్డ్ చేశాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి రికార్డుని బద్దలు కొట్టాను. దెన్ యువగాన కోకిల అనే ఒక బిరుదు ఇచ్చారు నాకు 75 ప్రోగ్రామ్స్ చేసినప్పుడు చిన్నప్పుడు. భారత ప్రధానులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో పాడినటువంటి భాగ్యం మీకు దక్కింది. సరే అంతా రెడీ అయినాను. పొద్దున్న లేచి ఇవాళే పాడాలి. 8 o'clock పొద్దున్న నాకు వాయిస్ రావట్లేదు. అయ్యో, ఐ డోంట్ నో హౌ. ఏం తినలేదు, ఐస్ క్రీమ్ తినలేదు, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. అంటే అంత గొంతు రాసుకుపోయింది అనమాట. వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ. నేను ఎలా మిస్ అవ్వాలి, ఎందుకు మిస్ అవుతున్నాను, అసలు ఏమైంది ఇప్పటికీ తెలియదు. మాళవిక అభిమాన గాయకులు అంటే MS సుబ్బలక్ష్మి గారిని చాలా పూజిస్తాను. తేకువ హరినామమే దిక్కు మరి లేదు కటి వేళల అలపైన వేళల. మ్యూజిక్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈస్ restricted to one language. Shreya Ghoshal ma'am గారే if you take for example, తను మలయాళం పాట పాడితే తను మలయాళీ అనే అనుకోవాలి మనం. అంటే అంత డీటెయిలింగ్ గా షీ లెర్న్స్ ద లాంగ్వేజ్. గాయకులు వాళ్ళ గాత్రాన్ని, ఆ గాత్ర ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇవి తినాలి, ఇవి తినొద్దు అంటారు. స్వీట్స్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్, ఇంకా ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యే వరకు లైక్ మైక్రోవేవ్ లో ఒక 10 seconds అట్లా పెట్టి మెల్ట్ అయ్యి తీరేదాన్ని హాట్ క్రీమ్ లాగా. వాషింగ్ పౌడర్ నిర్మా दूध से सफेदी निर्मा से आई रंगीन ना 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 ना. 72 మేళకర్త రాగాలలో మాళవికకి ఇష్టమైన రాగం ఏది, ఎందుకు? మ్యూజిషియన్స్ ని ఈ క్వశ్చన్ అడగడమే చాలా. తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ తను యువగాన కోకిల అని మాత్రమే చెప్పినప్పటికీ ఈవేళ గానకోకిల స్థాయికి చేరుకున్నటువంటి బాలమేధావి, సంగీత సరస్వతి మనం మాళవిక ఆనంద్ నివాసానికి రావటం జరిగింది. నమస్కారం మాళవిక ఆనంద్ గారు. నమస్తే. చాలా సంతోషంగా ఉంది మళ్ళీ మిమ్మల్ని ఇక్కడ ఇలా మళ్ళీ మీ నివాసంలో కలుసుకోవటం. మీరేంటంటే హైదరాబాదు రసజ్ఞులైన ప్రేక్షక మహాశైలికి దూరమై మీరు బెంగళూరులో ఉద్యోగ నిమిత్తం ఉండటం, అప్పుడప్పుడు మాత్రమే హైదరాబాద్ వాసులు పలకరించడం జరుగుతోంది. కొన్ని వందలాది కార్యక్రమాల్ని మీదైనటువంటి ఆలాపనలతో అలరించినటువంటి మీ ప్రయాణం చాలా విలక్షణమైనది, స్ఫూర్తిదాయకమైనది, శక్తివంతమైనది. అసలు సంగీతం పట్ల ఆ అభిరుచి కావచ్చు, ఆ ఆసక్తి కావచ్చు, ఆ అనురక్తి కావచ్చు మీకు ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ఇంత మంచి ఇంట్రడక్షన్ నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా ఆనందంగా ఉంది ఇలా వింటూ ఉంటే. బట్ నిజం చెప్పాలంటే చాలా క్యాజువల్గా స్టార్ట్ అయింది నా పాడటం. టీవీలో ఇలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తూ ఉంటే దాంతో కలిసి హమ్ చేసేదాన్ని. అండ్ ఒకరోజు ఇలానే వింటూ మా అమ్మ నాన్న దీన్ని విని తినని మ్యూజిక్ క్లాసెస్కి జాయిన్ చేసి చూద్దాము, నేర్చుకుంటుందేమో, బాగా పైకి వస్తుందేమో అని జస్ట్ అలానే క్యాజువల్గా జాయిన్ చేశారనమాట. అండ్ అది ఇవాళ ఇక్కడికి నన్ను తీసుకొచ్చింది అనమాట. ఎస్, చిన్నప్పుడు అంటే 3-4 years ఉన్నప్పుడే పాడేదాన్ని ఇట్లా నార్మల్గా. కానీ సీరియస్గా నేను మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది 2009లో. అంటే మీకు 10 సంవత్సరాలు, 9 పూర్తి 9 సంవత్సరాలు సరిగ్గా నాకు బాగా గుర్తుంది.
మొదటిగా నేను అంటే జాయిన్ అయినప్పుడు 2009లో శ్రీమతి రేవతి రత్నస్వామి గారి దగ్గర రేవతి రత్నస్వామి గారు శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. తర్వాత వచ్చేసి హైదరాబాద్ సిస్టర్స్ హరిప్రియ మ్యామ్ గారి దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను క్లాసికల్ మ్యూజిక్. లైట్ మ్యూజిక్ వచ్చేసి నిత్య సంతోష్ని గారి దగ్గర నిత్య సంతోష్ ముగ్గురు గురువుల్లో అంటే హైదరాబాద్ సిస్టర్స్ వాళ్ళిద్దరు. రేవతి రత్నస్వామి గారు నాకు గుర్తున్నంతలో చిత్తూరు సుబ్రహ్మణ్యం పిళ్ళయ్య గారి అంతే కరెక్ట్ అంతే కదా రేవతి రత్నస్వామి గారు. ఎందుకంటే వారి కచేరీ నేను వినటం జరిగింది. అవునా? ఎందుకంటే జావళీలకు సంబంధించి వాళ్ళు మధురానగర్లో జావళి త్యాగరాజ స్వామి దగ్గర నుంచి ఆ మధురానగర్లో ఆ రాగం ఏదైతే ఉంటుందో ఆయన ఆ జావళి వాళ్ళు ఆలపించి ఆ రాగంలో వాళ్ళు ఆలపించినటువంటి ఆ రాగాన్ని త్యాగరాజ స్వామిని ఎప్పుడు మీరు ఆ రాగాన్ని ఆలపించకపోతే ఎందుకు ఈ రాగం త్యాగరాజ స్వామి ఆలపించలేదని మీ గురించి గుర్తు చేసుకున్నప్పుడల్లా మా భాగవతులను కూడా గుర్తు చేసుకుంటారు అన్న వంశపారంపర్య సంగీత కుటుంబం రేవతి రత్నస్వామి గారి కుటుంబం. తెలుస్తుంది నాకు. మీరు దీన్ని చాలా అద్భుతంగా మనకి చిత్తూరు నాగయ్య గారు త్యాగయ్య సినిమాలో చాలా అద్భుతంగా దీన్ని పోర్ట్రేట్ చేశారు. ఈ పర్టికులర్ ఈ సీన్ని చాలా ఎక్స్ట్రాడినరీగా ఆ రోజుల్లో పోర్ట్రేట్ చేశారు, దీన్ని పిక్చరైజ్ చేశారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీగా చేశారు. నాగయ్య ఒకసారి చూడండి, ఒకసారి తప్పకుండా మీకు ఏమాత్రం సమయం అనుకూలించినా చూడండి. త్యాగయ్య సినిమా, నాగయ్య గారు త్యాగయ్య సినిమా చూడటం మరీ ముఖ్యంగా సంగీత కళాకారులకి ఒక అనుభవైక వేద్యం లాగా ఉంటుంది అనమాట. అంటే ఆయనే సంగీతం, చిత్తూరు నాగయ్య గారు సంగీత విద్వాంసులు అన్న విషయం చాలా మందికి తెలియదు. ఆయనే హీరో, ఆయనే డైరెక్టర్, ఆయనే మ్యూజిక్ డైరెక్టర్, ఆయనే ప్రొడ్యూసర్ చేశారు చిత్తూరు నాగయ్య గారు. ఈ సందర్భంగా వారిని స్మరించుకున్నాం మనం. అట్లా రేవతి రత్నస్వామి గారి దగ్గరికి వెళ్ళే నాటికి అసలు వారు నేర్పిస్తున్నటువంటి సంగీతం, మీరు నేర్చుకుంటున్నటువంటి సంగీతం, అసలు అప్పుడు మీకు ఏమనిపించింది? ఏం నేర్చుకుంటున్నాను, వాళ్ళు ఏం నేర్పిస్తున్నారు, నేను ఎందుకు వచ్చాను అనేది ఒక దశ, ఒక స్టేజ్. అది ఆ స్టేజ్లో మీకు ఏమనిపించింది? 9 సంవత్సరాల వయసులో ఏం తెలీదు. సరే ఒక శ్లోకం ఏదో తెలుసు, ఆ శ్లోకం పాడమ్మా అని నాన్నగారు చెప్పారనమాట. సరే పాడాను. షీ వాజ్ సర్ప్రైజ్డ్, షీ వాజ్ సో హ్యాపీ అండ్ ఓ ఈ అమ్మాయి ఇంత బాగా పాడుతుంది ఏంటి. సరే అదే రోజు నాకేం చెప్పారంటే నా కళ ఒకటి, నా కళ ఏంటంటే 4 భాషల్లో పాటలు పాడించి CD రికార్డ్ చేయించాలి, నేను ఈ అమ్మాయితో చేయిస్తాను అని అదే రోజు చెప్పేశారు. నాకు ఇంకా నేర్పడం కూడా స్టార్ట్ చేయలేదు అప్పటికి. బట్ అదే రోజు అంటే అంత ఆనందం కలిగింది తనకు, దట్ సచ్ అ యంగ్ గర్ల్ ఇస్ సింగింగ్ సో వెల్ అని. నాకు పెద్దగా దాని మీనింగ్ కూడా ఏంటి అని నాకు తెలీదు. బట్ సరే నేర్చుకుంటూ పోయాను. నాకు ఐ యూస్ టు లైక్ ఇట్. స్కూల్ తర్వాత ఇంకా హోంవర్క్స్ అవన్నీ చేయకుండా మ్యూజిక్ క్లాసెస్కి వెళ్ళేదాన్ని. సో ఇట్ యూస్ టు బి ఫన్ అనమాట. అండ్ తెలియకుండానే నేను CD రికార్డింగ్ కూడా చేసేసాను అనమాట. 17 సాంగ్స్ ఒకటే రోజులో రికార్డ్ చేశాను. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి రికార్డ్ని బద్దలు కొట్టాను. ఆయనతో సమం అనమాట. ఆయన 17 పాటలు రికార్డ్ చేశారు ఒకే రోజు. అక్కడే ప్రాక్టీస్, అక్కడే రికార్డింగ్. మళ్ళీ ఏమైనా తప్పులైతే దట్ వాజ్ అ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. లైవ్ సింగింగ్, లైవ్ ఇన్స్ట్రుమెంటలిస్ట్స్ అప్పుడప్పుడే కూర్చొని రికార్డ్ చేస్తున్నాం. అందరం ఒకటే రూమ్ లో కూర్చొని చేసామన్నమాట పొద్దుటి నుంచి రాత్రి వరకు. ఇంకా ఇట్స్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. సరిగ్గా ఏ వయసులో చేశారు 17 పాటలు రికార్డింగ్? ఎగ్జాక్ట్లీ 9 years. 9 years కే శ్రీహరి సంకీర్తనం అనే CD బయటకు వచ్చింది అనమాట. అన్నమాచార్య సంకీర్తన అన్ని రామదాసు, త్యాగరాజు అన్ని అందరిది పాటలు కీర్తన పాడాను అనమాట. అంటే చిన్నప్పుడు మీరు ఈ యాడ్ ఫిలిమ్స్ టీవీలో వస్తున్నటువంటివి లేకపోతే రేడియోలో వినిపిస్తున్నట్టు హమ్ చేశానన్నారు కదా, మీకు ఇప్పుడు గుర్తున్నాయి అవి? ఎస్. వాషింగ్ పౌడర్ నిర్మా, వాషింగ్ పౌడర్ నిర్మా, दूध से सफेदी निर्मा से आए, रंगीन ना 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 ना, सबकी पसंद निर्मा निर्मा. This is exactly what I used to say. నిజంగా అంటే ఎంత అసలు ఆ వయసులో అలా మొత్తం యాజ్ ఇట్ ఈజ్గా ఆ జింగిల్లో ఉన్నటువంటిది యాజ్ ఇట్ ఈజ్గా హామ్ చేసేసి పాడేస్తుంటే ఎవరికైనా భలే ఉంది. అసలు నిజంగా వాళ్ళకంటే మీరు బాగా పాడుతున్నారని అనిపించుంటుంది మీ అమ్మ నాన్నకి. దీనికన్నా ముందు మా అమ్మమ్మ వాళ్ళు ఏం చెప్తారంటే చిన్న బేబీ, యాజ్ అ బేబీ ఆల్సో ఏడ్చేదాన్ని ఎక్కువ. అయితే అమ్మమ్మ చాలా బోర్ అయింది ఇదే విని, ఇదే ఇట్లనే కొంచెం వేరేగా ఏడు అంటే వేరే టోన్ లో ఏడ్చేది అన్నట్టు. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మెస్మరైజింగ్. నాకు తెలియదు అంటే అప్పుడే ఏదో ఒక హింట్ లాగా, బట్ అఫ్ కోర్స్ ఎవరికి అది అర్థం కాదు.
బట్ దట్ ఈస్ ధ్వని మార్చి మీరు ధ్వని మార్చి మా పాడేదా ఏడ్చేదాన్ని. రేవతి రత్నస్వామి గారి దగ్గర ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారు? రేవతి రత్నస్వామి గారి దగ్గర ఆల్మోస్ట్ ఒక 6-7 years నేర్చుకున్నాను. ఓ మీకు 15-16 సంవత్సరాలు వచ్చేంత వరకు రేవతి రత్నస్వామి గారి గారి దగ్గర నేర్చుకున్నాను. మేము మీ కచేరీలు వినే నాటికి మీరు రేవతి రత్నస్వామి గారి దగ్గర నేర్చుకుంటున్నారు అయితే. అవును యాక్చువల్లీ మ్యామే నాకు ఫస్ట్ కచేరీ కూడా చేయించారు. ఇంకా కూర్చొని మరి స్టేజ్ మీద ఆయన కూర్చొని 10 years ఉన్నప్పుడు నా ఫస్ట్ కచేరీ చేశాను అనమాట. ఇక్కడ టీటీడీ టెంపుల్, హిమాయత్ నగర్ లో ఒక టీటీడీ టెంపుల్ అనమాట. అక్కడ దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ మొట్టమొదటి కచేరీ. అప్పుడు అక్కడ దెన్ తర్వాత ఇలానే వేరియస్ స్టేజెస్ లో అందరు పెద్దవాళ్ళు ఉంటే నన్ను మధ్యలో కూర్చోబెట్టి పాడిచ్చేసేవాళ్ళు అనమాట. ఆ ఏజ్ లోనే 10-11 years ఉన్నప్పుడే ఎందరో మహానుభావులు ఇవన్నీ నేర్పించేశారు అప్పటికి. సో ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ హర్ ఫర్ ఆల్ దట్ షీ ఈస్ మేడ్ మీ డూ ఇప్పటి వరకు. అంతే కదా. హైదరాబాద్ సిస్టర్స్ దగ్గరికి ఎలా వచ్చారు, ఎప్పుడు వచ్చారు, అక్కడ ఏం అధ్యయనం చేశారు? హైదరాబాద్ సిస్టర్స్ గారి దగ్గర యాక్చువల్లీ చాలా సీనియర్ మోస్ట్ మెంబర్సే వెళ్తారు అనమాట. అంటే వాళ్ళు వాళ్ళని ట్రైన్ చేస్తారు. బికాస్ వాళ్ళకు కూడా టైం లేదు అప్పటికి, బికాస్ వెరీ బిజీ విత్ ప్రోగ్రామ్స్ అవన్నీ. సో ఇనిషియల్లీ నేను వాళ్ళ స్టూడెంట్ దగ్గర నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఆఫ్టర్ దట్ లలిత మ్యామ్ ఒకరోజు పిలిచి నువ్వు ఎట్లా పాడుతున్నావు అంటే అందరిది చెక్ పెట్టేవాళ్ళు, ఎవరు ఎలా పాడుతున్నారు, ఎంత ఇంప్రూవ్ చేసుకుంటున్నారు, ఏంటి వాళ్ళది స్టేటస్ అని. సో అలానే ఒక రోజు నన్ను పిలిచి ఇంకా విని నన్ను హరిప్రియ మ్యామ్ గారి దగ్గరికి పంపించారనమాట. ఇంకా యూ కెన్ లెర్న్ ఫ్రమ్ మ్యామ్ డైరెక్ట్లీ అని. సో ఇంకా అక్కడి నుంచి వేరేనే ఇంకా రాగాలాపన, స్వరకల్పన, యూనో తిల్లానా, ఇవన్నీ కోర్ క్లాసికల్ మ్యూజిక్ అనేది అక్కడి నుంచి నేర్చుకోవడం వెరీ కోర్ అన్నమాట. ఇంకా సర్టిఫికేట్ ఎగ్జామ్ అక్కడికే ప్రిపేర్ అయ్యి డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను. డిప్లొమా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యాను. కోర్ కర్ణాటిక్ క్లాసికల్ కచేరీ కూడా అప్పుడు కోవిడ్ ఉండే అనమాట. బట్ ఐ డిడ్ వన్ ఆన్లైన్ ప్రాపర్ క్లాసికల్ కర్ణాటిక్ కచేరీ ఆల్సో. తర్వాత నిత్య సంతోషిని గారు లలిత సంగీతం అంటే సైమిల్టేనియస్లీ నిత్య సంతోషిని గారి దగ్గర, అవును నిత్య సంతోషిని గారి దగ్గర కూడా అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు, యూనో మూవీ సాంగ్స్ అయినా, హిందీ గజల్స్, హిందీ మూవీ సాంగ్స్. అప్పటికి నేను చాలా తెలుగు ఇట్లాంటివి మన సాంస్కృతిక గీతాలు, కీర్తనలు ఇవి పాడుతూ ఉన్నాను. బట్ ఇంకా ఐ హ్యాడ్ టు ఆల్సో లెర్న్ అదర్ థింగ్స్. అంటే ఇప్పుడు బయట మనం రెలెవెంట్ ఉండాలంటే అన్నీ పాడగలగాలి. సో ఇంకా ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఫ్రమ్ నిత్య మ్యామ్ కూడా. ఇందాక గజల్స్ అన్నారు, గజల్లో ఏ గజల్ గాయకుడు మీకు ఇష్టం? అఫ్ కోర్స్ మెహదీ సార్. మెహదీ నో మ్యాచ్ టు దట్. బట్ ఐ థింక్ నాకు లతా మంగేష్కర్ మ్యామ్ పాడిన సలోనా సాస్ సజన్ ఆల్సో బ్యూటిఫుల్. బడే గులాం అలీ ఖాన్ గారి కాకర సజన్. అఫ్ కోర్స్, అంటే అట్లా అడిగే ఇదే లేదు ఇంకా దాన్ని. ఎందుకంటే మనకి బడే గులాం అలీ ఖాన్ మార్గం దాటుకుని రావాలి మీ ఇంటికి రావాలంటే. అవునా? అక్కడి నుంచి రావాలి. ఆయన ఇక్కడే ఉన్నారు, ఆయన ఇక్కడే తనువు చాలించారన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. హైదరాబాద్ లోనే ఆయన తనువు చాలించారు. ఆయన పాకిస్తాన్ నుంచి వచ్చేసి భారతదేశానికి వచ్చేసి ఆయన ముంబై, కలకత్తా అక్కడ కచేరీలు చేస్తుంటే మన నిజాం చూశారు. ఆయన కచేరీలు విని చాలా గౌరవంగా చూసుకుంటాం, వచ్చేసేయని హైదరాబాద్ తీసుకొచ్చి మనకి ఏదైతే బడే గులాం అలీ ఖాన్ మార్గం అని అంటారో అక్కడే నిజాం వారికి సకల సదుపాయాలున్న నివాసం ఇచ్చి వారు ఇక్కడే తనువు చాలించారు. చాలా తక్కువ మందికి తెలుసు గులాం అలీ ఖాన్ గారు ఇక్కడే తనువు చాలించారు. వారి సమాధి కూడా ఇక్కడే ఉంది, హైదరాబాద్లోనే ఉంది. మధ్యలో ఆయన మన మ్యూజిక్ అకాడమీ మద్రాస్కి ఒకసారి అక్కడ కచేరీలు అవి జరిగితే అక్కడికి వెళితే హోటల్లో రూమ్ ఇవ్వడానికి ఆ హోటల్ యజమాని ఈయనతో చాలా పరుషంగా ప్రవర్తిస్తుంటే కరెక్ట్గా వెలుపల ఘంటసాల గారు వెళ్తున్నారంట. అసలు ఈయన్ని చూసి గులాం అలీ ఖాన్ గారిని చూసి ఆయనకి రూమ్ ఇవ్వడానికి ఏంటి జరుగుతోంది కాన్వర్జేషన్ అని ఘంటసాల గారు కాళ్ళ మీద పడిపోయి మా ఇంటికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళి 3 నెలలు వాళ్ళ ఇంట్లో ఉండిపోయారు గులాం అలీ ఖాన్ గారు ఘంటసాల గారి ఇంట్లో. ఘంటసాల గారి ఇంట్లో 3 నెలలు వీరున్నారని తెలుసుకుని ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు వచ్చి ఆయన దగ్గర సంగీతం నేర్చుకున్నారు. ఆవిడికి రావాల్సినవి తెలుసుకోవాల్సినవన్నీ ఆవిడ అక్కడ నేర్చుకున్నారు గులాం అలీ ఖాన్ గారి ద్వారా. చాలా తక్కువ మందికి తెలుసు. అంటే అప్పుడే ఇప్పుడు మీరు చెప్తుంటే వింటున్నాను కానీ అప్పుడు ఆ పెద్ద పెద్ద సింగర్స్, ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కూడా చాలా రినౌండ్ అప్పటికి, భారతరత్న అప్పటికి ఆవిడ చాలా సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు. అయినా ఒక
ఈగో జెలసీ లేకుండా వెళ్ళి వెళ్ళి నేర్చుకోవాలి. దట్ ఈస్ నాట్ ఈజీ. ఇప్పుడు ఈ కాలంలో మనం చూస్తే కొంచెం అందరికి అన్ని ఉన్నాయి అన్నమాట. సో దట్ వే దెన్ దట్ ఈస్, అంటే అవన్నీ కొన్ని చిన్న చిన్నవే కానీ అవన్నీ నేర్చుకోవడం చాలా ఉంది మనకు. పైగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గొప్పతనం ఏంటంటే ఆవిడ ఎందుకు భారతరత్న అయ్యారు అంటే ఆవిడ కంటే నాకంటే డీకే పట్టమ్మాళ్ గారు, ఎంఎల్ వసంత కుమారి గారు చాలా గొప్ప విదుషీమణులు, వాళ్ళకి రావాల్సినంత పేరు రాలేదు. సుబ్బలక్ష్మి గారు బాధపడిపోతుండేవారు. డీకే పట్టమ్మాళ్ గారి పేరు మీద వీధే ఉండేది అప్పటికి, డీకే పట్టమ్మాళ్ స్ట్రీట్ అని చెప్పేసి. ఈవిడ చాలా బాధపడిపోతూ ఉండేవారు. వాళ్ళకి నాకు ఎక్కువ గుర్తింపు వస్తుంది, వాళ్ళకి కదా రావాల్సింది అని ఈవిడ చాలా బాధపడిపోతుంది. మంచితనం, నిజంగా చాలా గొప్పదనం, మంచితనం. ఆ తర్వాత మాళవిక ఆనంద్ ప్రయాణం ఎలా సాగింది, ఏ విధంగా సాగింది? ఆ తర్వాత అంటే అఫ్ కోర్స్ ఇది చెప్పాలి, నేను మా అమ్మ నాన్నల సపోర్ట్ వల్లనే నేను ఇక్కడి వరకు వచ్చానన్నమాట. అండ్ వాళ్ళు ఇచ్చినంత ప్రోత్సాహం నాకు అసలు ఇంకెవ్వరు ఇచ్చే ఇదే లేదు. బికాజ్ ఎక్కడ ప్రోగ్రామ్స్ చేయాలి, ఎలా ఎక్కడ పాడితే మనకు గుర్తింపు వస్తుంది, ఏమేం పాడాలి, ఎవరేం పాడుతున్నారు, నువ్వేం నేర్చుకోవాలి, ప్రతి చిన్న విషయం మా నాన్న మా అమ్మ ఇద్దరు చూసుకున్నారనమాట. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్ ఆల్సో. ఇది అలా ఇంకా ప్రోగ్రామ్స్ చేస్తూ వచ్చానమాట. ఎక్కడంటే అక్కడ, చిన్న పెద్ద స్టేజ్ అనేది కాదు, ఎక్కడ అవకాశం వస్తే అక్కడ పాడడం స్టార్ట్ చేశాను అనమాట. అండ్ అలాంగ్ సైడ్ నేను ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తూ వచ్చాను అనమాట. సో అలానే గ్రాడ్యుయేషన్ అయింది బ్యాచిలర్స్ ఆఫ్ కామర్స్లో. తర్వాత ఎంబీఏ కూడా చేసుకున్నాను, ఫైనాన్స్ స్పెషలైజేషన్. పాడుతూ చదువుకుంటూ ఇంకా జాబ్ కూడా వచ్చేసింది. మాళవిక అంటే చదువులో టాపరా, సంగీతంలో టాపరా? నేను టాపర్ అంటే మ్యూజిక్లో టాపర్ అనేది నేను చెప్పను, బికాజ్ సో మెనీ బిగ్ పీపుల్. ఐ థింక్ నేను ఇంకా చాలా చిన్న ఒక గింజ అంత ఉన్నాను నేను దీంట్లో. బట్ చదువులో ఐ యూస్ టు బి మంచి మార్క్స్ తెచ్చుకునేదాన్ని. ఇంటర్మీడియట్లో 94, యూనో గ్రాడ్యుయేషన్లో కూడా 96, 97 అట్లా. కామర్స్ అవన్నీ 100 వచ్చేది. ఎకనామిక్స్ వాజ్ మై ఫేవరెట్ అప్పుడు. సో యా అలా. అండ్ ఎంబీఏలో కూడా మంచి 85% వచ్చింది. సో మా కాలేజ్లో కూడా ఎంబీఏ చేసేటప్పుడు ఫస్ట్ కంపెనీ ప్లేస్మెంట్ అయిపోయింది. గాట్ మై జాబ్. ఇప్పటి వరకు వందలాది కార్యక్రమాలని తెలుసు, కానీ అసలు పూర్తి స్థాయిలో అసలు ఇది కదా మాళవిక అంటే నన్ను వీళ్ళు కదా గుర్తించారు, ఈ కార్యక్రమం ద్వారా నా బాధ్యత పెరిగింది అని మీకు అనిపించినటువంటి కార్యక్రమం ఏది, ఎప్పుడు, ఎక్కడ, ఎలా? ఒకటి నాదనీరాజనం. తిరుమల తిరుపతి దేవస్థానంలో పాడడమే ఒక పెద్ద అవకాశం అది. అండ్ అంత పెద్ద స్టేజ్లో చాలా మంది కళాకారులు వచ్చి పర్ఫామ్ చేశారు. అంత పెద్ద స్టేజ్లో మనకు ఒక అవకాశం దొరికిందంటే ఐ హ్యాడ్ టు మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. సో పొద్దున రాత్రి ప్రాక్టీస్ చేసి ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కదా, నేను కూడా అక్కడ పాడుతున్నా అనే ఒక సీరియస్నెస్ ఉండింది నాకు. సో అదొక్కటి. తర్వాత మొదటి క్లాసికల్ కచేరీ చేసినప్పుడు మా మ్యామ్ నా ముందే కూర్చున్నారు అనమాట. సో ఈ మొత్తం కచేరీ అన్నంతసేపు నా ముందే కూర్చొని నాకు తాళంతో నా పాటు వేస్తూ, అంటే దట్ వాజ్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. తన టైంని 1.5 hour నాతో కూర్చొని స్పెండ్ చేసి నా ఒక్కదానికే నేను ఎట్లా పాడుతున్నా, ఎక్కడ కరెక్ట్ చేయాలి, ఆ రెస్పాన్సిబిలిటీ, ఆ సీరియస్నెస్ నాకు అప్పుడు దట్ వాస్ దేర్ ఆన్ మై షోల్డర్స్. అంతేగా గురు శిష్య పరంపర అనమాట. గురు శిష్య పరంపరని వారు నమ్మారు. కరెక్ట్. వాళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మి, అంటే భావితరాలకి మాలో ఉన్నటువంటి సంగీతం ఏదైతే ఉందో, మాలో ఉన్నటువంటి మేము నేర్చుకున్నటువంటి గురుముఖత విద్య ఏదైతే ఉందో, అది భావితరాలకి ఈ శిష్య ప్రశిష్యుల రూపంలో ఇది అందాలి అని వాళ్ళు సంకల్పించినటువంటి సమయం చాలా గొప్పది. కరెక్ట్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ కూడా నేర్చేసుకుంటున్నాం. అవును, కష్టమేం కాదు. టెక్నాలజీ ఎంత ముందుకు వచ్చేసిందంటే మనం అన్నీ చేసేస్తున్నాం టెక్నాలజీ ద్వారా. బట్ ఈ గురు శిష్య పరంపర ఏదుందో, ముఖాముఖి కూర్చొని నేర్చుకోవడం, అది వేరే. డీటెయిలింగ్ అవన్నీ యునో మైట్ మిస్ అవుట్ ఇన్ ఆన్లైన్ క్లాసెస్. సో దట్ వాస్ దేర్. దెన్ ఇంకొకటి ఐ థింక్ ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ముందు పాడింది. దట్ ఈస్ వెరీ బిగ్ ఆపర్చునిటీ అన్నమాట. అసలు ఎలా వచ్చింది అవకాశం? రాదు అసలు, చాలా సాధ్యమైన విషయం. ఎందుకంటే ముందే షెడ్యూలింగ్ అయిపోతుంది కాబట్టి. కరెక్ట్. సో అది ఎలా వచ్చిందంటే ఇంకా అంటే
ఫ్యూ ఇయర్స్ ముందు, ఐ థింక్ దిస్ హ్యాపెన్ కోవిడ్ టైంలోనే అయింది ఇది కూడా. బట్ దానికన్నా ముందు ఐ హ్యాడ్ బీన్ ఇన్వైటెడ్ టు సింగ్ వందే మాతరం. మన వెంకయ్య నాయుడు గారు వైస్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఒక ప్రోగ్రాంలో ఇన్వైట్ చేశారనమాట. అండ్ ఫుల్ వందే మాతరం పాట పాడాలని. మనం యూజువల్గా ఎంత పాడతాం, ఒక 1 చరణం 1 స్టాంజా ఒక ఇది పాడేసి అయిపోతుంది. బట్ దిస్ ఈజ్ అన్ 8 minute లాంగ్ వందే మాతరం. సో అది పాడడానికని పిలిచారనమాట. పాడి వాళ్ళకి చాలా నచ్చింది. సో నోట్ చేసుకొని పెట్టుకున్నారనమాట. సో దేవుడి దయతో ఐ డోంట్ నో హౌ, బట్ కోవిడ్ టైంలో మోదీ గారు హైదరాబాద్కి వస్తున్నారు అనమాట. బీజేపీ ఆల్ ఎగ్జిక్యూటివ్స్ మీట్ నడిచిందనమాట హైదరాబాద్లో. సో అక్కడ పొద్దున బండి సంజయ్ గారి నుంచి కాల్ వచ్చిందనమాట, ఇట్లా పాడాలి ఈ ఈవెంట్లో వందే మాతరం పాడండి, మీరు రెడీగా ఉండండి అని. సరే, ఐ డోంట్ నో వాట్ టు డూ, దిస్ ఈజ్ అన్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్ ఆఫ్ ద బ్లూ మూమెంట్ ఇది నాకు. సరే నేర్చుకొని అప్పటికప్పుడు మళ్ళీ ప్రాక్టీస్ చేసి అంతా. ఆ రోజు ఇంకోటి మీకు చెప్పాలి ఏంటంటే, సరే అంతా రెడీ అయినాను, పొద్దున్న లేచి ఇవాళే పాడాలి, సాయంత్రం 4 o'clock ఏమో. 8 o'clock పొద్దున్న నాకు వాయిస్ రావట్లేదు. అయ్యో, నాకు పోయింది. ఐ డోంట్ నో హౌ. ఏం తినలేదు, ఐస్ క్రీమ్ తినలేదు, ఏమీ లేదు. బట్ ఇట్స్ జస్ట్ ఆ రోజు ఓపెన్ అప్ అవ్వట్లేదు, మాట్లాడడానికి కూడా అవ్వట్లేదు. అంటే అంత గొంతు రాసుకుని పోయింది అనమాట. అది ఎందుకు అయింది నాకు తెలియదు ఇప్పటి వరకు. నేను ఇంకా వన్స్ ఇన్ అ లైఫ్ టైమ్ ఆపర్చునిటీ, నేను ఎలా మిస్ అవ్వాలి, ఎందుకు మిస్ అవుతున్నాను, అసలు ఏమైంది ఇప్పటికీ తెలియదు నాకు. బట్ దెన్ సమ్హౌ నా ఫ్యామిలీ డాక్టర్ మోతి అని ఉన్నారు. సో తనకు ఫోన్ చేసి ఏదో ట్యాబ్లెట్ తీసుకొని 10 o'clock పొద్దున వాళ్ళది ఇంకో మీటింగ్ ఉందన్నమాట. సో అక్కడ ఒకసారి పాడమ్మా నువ్వు ఇక్కడ అని పిలిచారనమాట. అందరు ఉన్నారు అక్కడ, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, జేపీ నడ్డా గారు, బండి సంజయ్ గారు, వీళ్ళందరూ ఉన్నారు పొద్దున్న మీటింగ్లో. అక్కడ వెళ్ళి పాడేసరికి నాకు ఫుల్ భయం, వస్తుందా లేదా, ఎట్లా పాడతాను ఏంటి అని. కానీ థ్యాంక్ఫుల్లీ పాడగలిగాను, వాళ్ళందరికీ నచ్చేసింది. సరే అట్లాగానే ఇంకా అప్పటికి నాకు ఇంకా కోవిడ్ అంతా నడుస్తుంది కదా బయట. సో ఐ థాట్ ఏమైనా ఇది కోవిడ్ అప్పుడు. అండ్ ఎవ్వరు అసలు అలౌడ్ లేదు స్టేజ్ దగ్గర. మోదీ గారు, అమిత్ షా గారు, ఇంకా 3-4 బిగ్ మెంబర్స్ ఆన్ ది స్టేజ్, ఇంకెవ్వరు అలౌడ్ లేదు కోవిడ్ వల్ల. అప్పటికప్పుడు టెస్ట్ కూడా చేస్తున్నారు, మీరు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నారు. అదొక భయం, అయ్యో నాకు ఏమైనా పాజిటివ్ ఉందా ఏంటి, ఎందుకు ఇట్లా అవుతుంది అని. థ్యాంక్ఫుల్లీ అంతా స్మూత్గా జరిగిపోయింది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ మెమరబుల్, మోస్ట్ డిఫికల్ట్ సిచ్యువేషన్స్. బట్ చాలా అంటే ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టు ప్రూవ్ దట్ ఐ వాజ్ వర్త్ ఇట్ అక్కడ. భారత ప్రధానులు, రాష్ట్రపతులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు వీళ్ళందరి సమక్షంలో పాడినటువంటి భాగ్యం మీకు దక్కింది. అసలు అది చాలా అతి తక్కువ మందికి ఆ భాగ్యం దక్కుతుంది. అట్లాగే నాదనీరాజనం కార్యక్రమం కావచ్చు. 72 మేళకర్త రాగాలలో మాళవికకు ఇష్టమైన రాగం ఏది, ఎందుకు? అలా చాలా ఉన్నాయి. అసలు మ్యూజిషియన్స్ ని ఈ క్వశ్చన్ అడగడమే చాలా ఇది, బికాస్ ఎవ్రీ రాగం హ్యాస్ ఇట్స్ ఓన్ బ్యూటీ. బట్ స్టిల్ అలాంటివి చాలా ఇష్టం. జోగ్ చాలా ఇష్టం నాకు. మాండ్ రాగం అంటే శంకరాభరణం ఇవన్నీ అఫ్ కోర్స్ చాలా బాగున్నాయి. బట్ దీస్ ఆర్ సమ్ వెరీ అంటే చాలా మంది చాలా పాటలు దీంట్లో పాడరు. సో దీస్ ఆర్ ఫ్యూ బ్యూటిఫుల్ అండ్ నాట్ వెరీ ఎక్స్ప్లోర్డ్. ఇది రాగా అంటే సంగీతం నేర్చుకోవడం ప్రారంభించడమే మాయమాళగౌడ రాగంతో ప్రారంభిస్తారు. మాయమాళగౌడ, సరిగమపదని మాయమాళగౌడతోనే ప్రారంభిస్తారు. ఎందుకు మాండు, జోగు ఎందుకు అంత ఇష్టం, ఎందుకు ఆ 2 రాగాలు? అంటే దాంట్లో ఒక టచ్ ఆఫ్ హిందుస్థానీ కూడా వస్తుంది. అందుకే అడిగా. మాయమాళగౌడ, శంకరాభరణం, శ్రీరాగం, కరహర ప్రియ ఇవన్నీ వెరీ వలజీ, అదే ఇవన్నీ ప్రాపర్ క్లాసికల్ టచ్. బట్ జోగ్, మాండ్ లో క్లాసికల్ కానీ దే ఆర్ ఆల్సో ఎగ్జిస్టింగ్ ఇన్ హిందుస్థానీ మ్యూజిక్. సో ఆ టచ్ ఆలపించగలరా? ఓకే, యాక్చువల్లీ ఆలపిస్తాను. అండ్ జోగ్ రాగంలో మా గురుగారు హైదరాబాద్ సిస్టర్స్ ఒక అన్నమయ్య కీర్తన ట్యూన్ చేశారు జోగ్ రాగంలో. సో ఐ విల్ సింగ్ దట్. తప్పకుండా. ఆకటి వేళల అలపైన వేళల, ఆకటి వేళల అలపైన వేళల, ఆకటి వేళల అలపైన వేళల,
తేకువ హరినామమే దిక్కు మరిలేదు ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరిలేదు ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరిలేదు ఆకటి వేళల ఆ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి ఊరుల చేజిక్కిన వేళ కురమారి ఉన్న వేళ కులము చెడిన వేళ చెరవడి ఊరుల చేజిక్కిన వేళ ఊరపైన హరినామముక్కడే గతిగాక ఊరపైన హరినామముక్కడే గతిగాక మరచి తప్పిననైనా మరలేదు తెరగు మరచి తప్పిననైనా మరిలేదు తెరగు ఆకటి వేళల అలపైన వేళల తేకువ హరినామమే దిక్కు మరిలేదు ఆకటి వేళల ఆ అద్భుతం. థ్యాంక్ యూ. ఈ పాట ఆలపించిన మాళవికనైనా మొన్న లతా మంగేష్కర్ గారి పాట ఆలపించింది, మొత్తం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. అవునండి, అస్సలు మామూలు విషయం కాదు, అద్భుతం. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం అంటే ఈ సంగతులు కావచ్చు, గమకాలు కావచ్చు, సశాస్త్రీయంగా నేర్పిస్తారు, గురువులు ఉంటారు. లలిత సంగీతంకి వచ్చేటప్పటికి లలిత సంగీత ఆలాపనలో ఒక లాలిత్యం ఉంటుంది. కరెక్ట్. అది అసలు ఎట్లా ఒడిసి పట్టుకున్నారు ఆ లాలిత్యాన్ని? మేజర్ ఒక డిఫరెన్స్ ఏంటంటే శాస్త్రీయ సంగీతం లలిత సంగీతంలో మన పదాలకి ఎక్కువ మనం ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే ఆ పదానికి భావం ఎలా రావాలి, అది ఎలా పలుకుతే బాగుంటుంది, అది మనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట లలిత సంగీతంలో. క్లాసికల్ మ్యూజిక్లో వచ్చేసి గమకాలు ఎక్కడ ఇవ్వచ్చు, మనం ఎక్స్పర్టీస్ మన ఓన్గా ఎక్కడ మనం ఎలా ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఆ రాగం అనే దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాం. సో మనం ఈ రెండిట్లో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. బట్ అగైన్ మీకు గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ డిఫరెన్స్, మనం ఎలా పాడాలి, ఎలా పలకాలి అనేది లలిత సంగీతంలో వస్తుంది అనమాట. సో అదొక్కటి గుర్తు పెట్టుకుంటే ఐ థింక్ పాడగలచ్చు. అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఇప్పుడు చూస్తుంటే మనం ఎంతమంది యూడ్లింగ్ చేస్తున్నారు, క్లాసికల్ కూడా పాడుతున్నారు, లైట్ మ్యూజిక్ కూడా పాడుతున్నారు, మూవీ సాంగ్స్ పాడుతున్నారు, గజల్స్ పాడుతున్నారు, ఇంగ్లీష్ వెస్టర్న్ మ్యూజిక్ పాడుతున్నారు. సో ఐ థింక్ వర్సిటాలిటీ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్ అట్ దిస్ జనరేషన్ ఇప్పుడు. అద్భుతమైన సమాధానం మాళవిక. థ్యాంక్ యూ. మాళవిక అభిమాన గాయకులు అంటే ఏం చెప్తుంది? చాలా లిస్ట్ ఉంది, అది పెద్ద లిస్టే. బట్ శాస్త్రీయ సంగీతంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని చాలా పూజిస్తాను నేను. సో చిన్నప్పుడు తన పాటలు పెట్టుకొని నేనే పొద్దున 6 o'clock అలా లేచి, అంటే అప్పటికి ఇంటర్నెట్ వచ్చింది, బట్ ఐ యూస్ టు బిలీవ్ ఇన్ రైటింగ్. అంటే రాస్తే మనకు గుర్తుండిపోతుంది యాక్చువల్లీ. సో కూర్చొని క్యాసెట్స్ దొరికేవన్నమాట, అది ప్లే చేసి రిపీట్ రివైండ్ అవన్నీ చేసుకుని కూర్చొని నేర్చుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. భజ గోవిందం, సుప్రభాతం, ఇలాంటివన్నీ కొన్ని తన పాటలు కొన్ని ఇలానే కూర్చొని నేర్చుకున్నాను. వెంకటాచల నిలయం ఆఫ్ కోర్స్. సో ఇలా చాలా కీర్తనలు, తోడిది వర్ణం, అవన్నీ చాలా తను 2 speeds అంతా పాడింది అప్పుడు.
సో అవన్నీ కూర్చొని నేను అలా నేర్చుకున్నాను. సో ఐ వర్షిప్ హర్ అలాట్. తను అఫ్ కోర్స్ మా హైదరాబాద్ సిస్టర్స్ గారి దగ్గర, ఐ మీన్ దట్ ఈస్ దే ఆర్ ఆల్సో అన్ ఇన్స్పిరేషన్ టు మీ. వాళ్ళలాగా పాడడం నేర్చుకోవాలి, ఏదో ఒక రోజు అలా పాడాలి అనే ఒక ఇది. ఐ లుక్ అప్ టు దెమ్ ఆల్సో, నిత్య సంతోష్ని గారు. బట్ మూవీ సింగర్స్లో చూస్తే నాకు శ్రేయా ఘోషాల్ మ్యామ్ గారు చాలా ఇష్టం, చిత్ర గారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అంటే ఫీమేల్ వోకలిస్ట్ ఎక్కువ ఫాలో అవుతాను నేను కాబట్టి ఐ థింక్ చిత్ర గారు అండ్ శ్రేయా ఘోషాల్ మ్యామ్ చాలా వింటాను. హిందీ సాంగ్స్ కూడా వింటాను నేను. చిత్ర గారు మనకు తమిళం తెలుగులో ఎన్ని గొప్ప పాటలు పాడినా మలయాళంలో చాలా గొప్ప పాటలు పాడారు, ఆవిడ మాతృభాష కాబట్టి. అవును అవును. మరి ముఖ్యంగా శ్రీరాగము చాలా గొప్ప కంపోజిషన్, అది చాలా కష్టసాధ్యమైనటువంటి పాట. దాన్ని చాలా అద్భుతంగా యేసుదాస్ గారు, చిత్ర గారు ఇద్దరు మేల్ ఫిమేల్ వెర్షన్స్ ఆలపించారు. స్వర్ణలత గారిని కోల్పోవడం ఒక లోటు మనకి. అంటే చిత్ర గారిని, స్వర్ణలత గారిని ఇళయరాజా గారు ఒకేసారి వాళ్ళిద్దరిని వాళ్ళ గాత్ర ధర్మానికి ఇంట్రడ్యూస్ చేశారు, సరిపోయేటటువంటి పాటలు ఇస్తూ వారు ప్రోత్సహించినటువంటి సమయం. స్వర్ణలత గారిని కోల్పోవడం ఒక ఇంత బాధాకరమైన విషయం మనకి. సంగీత త్రయం అంటే ఎవరు నేను మీకు చెప్పాల్సిన పని లేదు. త్యాగరాజ స్వామి కావచ్చు, అట్లాగే ముత్తుస్వామి దీక్షితులు కావచ్చు, రామదాస్ గారు, ఇట్లా మనకి వస్తారు, వీళ్ళందరూ వస్తారు కదా. వీళ్ళ కీర్తనలు నేర్చుకుంటున్నప్పుడు లేకపోతే వింటున్నప్పుడు మీకు అనిపించినటువంటి అనుభూతి ఏంటి? వీళ్ళు కూడా దేవుడు సమానమే అనిపిస్తుంది. బికాజ్ మనలాంటి వాళ్ళు అయి ఉంటే ఇంత చేసేవాళ్ళు, ఇంత రాసేవాళ్ళు కారు. ఆ టైంలో వాళ్ళు అంత భక్తితో అంత రచనలు రాసి దాన్ని ట్యూన్ చేసి పాడారు అంటే అన్ని వేలు, ఒకటా రెండా కాదు, వేల సంకీర్తనలు రాసి అప్పటికి పాడారు. అండ్ వాళ్ళు దేవుడితోనే కలిసిపోయారు కూడా. ఇప్పుడు మనం రామదాసు చూసిన, అన్నమయ్య అంటే మనకి ఇప్పుడు అన్ని సినిమాల్లో చూసాం కాబట్టి మనకు అలా తెలుస్తుంది. బట్ ఆ కాలంలో ఏమైందో మరి ఎవరికి తెలీదు. బట్ దెన్ వాళ్ళందరూ దేవుడే నా కోసం నువ్వు పాడి, నాకు రాయి నా పాటలు, నా భజనలు చెయ్యి అనే పంపించారు వాళ్ళు అనమాట. అందుకోసం అంతే. సో ఇంకా వాళ్ళ గురించి అసలు మనం అలాంటి వాళ్ళు మళ్ళీ పుడతారా తెలీదు. బికాజ్ ఈ టైంలో అయితే నాకు అలా అనిపించట్లేదు. సో దే ఆర్ హ్యూమన్ సెలెస్టియల్ బీయింగ్స్ అనమాట. గురువాయూర్ వెళ్ళారా? గురువాయూర్ వెళ్ళలేదు నేను, ఇంకా వెళ్ళాలి. తర్వాత మైసూర్తో మీకు విడదీరానటువంటి అనుబంధం ఉందని చెప్తారు. ఏంటి మైసూర్తో మీ అనుబంధం? జన్మతః అనుబంధమా లేకపోతే సంగీతపరమైనటువంటి అనుబంధమా? అసలు మైసూరు మహారాజా ప్యాలెస్తో అనుబంధమా? ఏంటి మీ అనుబంధం ఏంటి మైసూర్తో? నిజం చెప్పాలంటే నాకు ఈ మ్యూజిక్ అనేది నాలో ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ వాళ్ళ తాతగారు, వాళ్ళ తాతగారు వాజ్ అ మ్యూజిక్ వైలినిస్ట్, విద్వాన్ ఆయన. అప్పుడు కింగ్డమ్లో అక్కడ. సో 4th జనరేషన్ నాకు వచ్చింది అనమాట. ఎందుకు ఎలా వచ్చింది అంటే, మా అమ్మమ్మ వాళ్ళందరూ మైసూర్లో సెటిల్ అయ్యారు అనమాట. మా అమ్మ మైసూర్ నుంచి అనమాట. నేను పుట్టింది కూడా మైసూరే. సో అలా కనెక్షన్ ఉంది. సో ఎవ్రీ సమ్మర్ వెకేషన్స్ నేను మైసూర్కి వెళ్ళేదాన్ని. అక్కడ 3-4 months స్పెండ్ చేసేదాన్ని. అలానే కన్నడ కూడా నేర్చుకున్నాను నేను. సో అలా ఉండడం వల్ల ఐ థింక్ మైసూర్ ఇస్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అండ్ ఈ అవకాశం మైసూర్ ప్యాలెస్లో పాడడం కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. తిరుపతికి ట్రావెల్ చేస్తున్నాను అనమాట యాక్చువల్లీ. అక్కడ సడన్గా ఒక కాల్ వచ్చింది, గవర్నమెంట్ సైడ్ నుంచి ఒకరికి ఫోన్ చేశారనమాట. మాల్విక పాడుతుందా మైసూర్ ప్యాలెస్ దసరా వేడుకల్లో పాడుతుందా అని. సరే మేమేదో జగన్మోహన్ ప్యాలెస్ ఏదో ఎక్కడో ఉంటది దగ్గరలో అనుకున్నాం, కానీ మైసూర్ ప్యాలెస్ లోనే పాడతా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అస్సలు తెలియదు నాకు. అక్కడికి వెళ్తే గానీ నాకు తెలీదు అక్కడే అని. సరే అక్కడ వెళ్ళాను. పెద్ద స్టేజ్, నేను ఏదో చిన్నదాన్ని ఆ స్టేజ్ మీద ఇంతే కనిపిస్తున్నాను, నాకు తెలుసు అది. సో అండ్ వాళ్ళు ఏమనుకున్నారు, చిన్నపిల్ల ఏదో 30 minutes ఇద్దాంలే పాడని అని. ఇంకా నేను మైసూర్లో పాడుతున్నా అంటే ఆ దసరా వేడుకలు ఇట్స్ వెరీ ఫేమస్, వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ నోన్ కదా. సో పీపుల్ హ్యాడ్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కంట్రీస్, డిఫరెంట్ స్టేట్స్. హిందీ స్పీకింగ్ ఉన్నారు, తమిళ్ ఉన్నారు, మలయాళీస్ ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు. సో నేను ఒకటే లాంగ్వేజ్కి అంకితం అయితే నాట్ ఎవ్రీబడి విల్ బీ ఎంగేజ్డ్. సో అప్పుడు నేను హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ వేరే భాషల్లో ఉండే పాటలు కొన్ని పికప్ చేసుకొని పాడడం జరిగింది. సో వాళ్ళకి చాలా నచ్చి ఇంకో 30 minutes ఎక్స్టెండ్ చేశారు. 1 hour పాడాను అనమాట అక్కడ ఆ రోజు. సో దట్ ఈస్ ద ఇది. అండ్ ఇప్పుడు కూడా నేను బెంగళూరులో ఉంటున్నాను కాబట్టి మైసూర్ మళ్ళీ చాలా దగ్గర.
సో యా దట్స్ ద బాండ్ దట్ ఐ హ్యావ్ విత్ మైసూర్. భారతీయ భాషల్లో ప్రావీణ్యం ఉన్నటువంటి మన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు 100 రూపాయల నోటు మీద ఎన్ని భాషలు ఉన్నాయి అన్ని భాషల్లో ఆయన పండితులు అని చెప్తారు. అట్లాగా మాళవిక ఆనంద్ ఎన్ని భాషలలో ఇప్పటివరకు పాడింది, అసలు భోజ్పురిలో కూడా పాడారని విన్నాము. ఎన్ని భారతీయ భాషలు ఇప్పటివరకు ఆలపించారు, అది ఎట్లా సాధ్యమైంది? ఒకటేంటంటే నాకు భాషలు నేర్చుకోవడం మంచిగా అనిపిస్తుంది. సో అండ్ ఇంకోటి ఏంటి, మ్యూజిక్ ఈజ్ నాట్ సంథింగ్ దట్ ఈజ్ రెస్ట్రిక్టెడ్ టు వన్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు మీరు తమిళియన్ కాకుండొచ్చు కానీ తెలుగు మాట్లాడతారు, కానీ తమిళ్ సాంగ్స్ మీకు నచ్చచ్చు. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ట్యూన్, బికాస్ ఆఫ్ ద సౌండింగ్. సో యూ షుడ్ నాట్ రెస్ట్రిక్ట్ యువర్ సెల్ఫ్ టు ఒక భాష అయినా 2 భాషలు కాదు, కానీ అన్ని నేర్చుకో, అన్ని పాడగలగాలి, అన్ని నేర్చుకోవాలి. ఇప్పుడు శ్రేయా ఘోషాల్ మ్యామ్ గారే ఇఫ్ యూ టేక్ ఫర్ ఎగ్జాంపుల్, తను మలయాళం పాట పాడితే తను మలయాళీ అనే అనుకోవాలి మనం, అంటే అంత డీటెయిలింగ్గా షీ లెర్న్స్ ద లాంగ్వేజ్. సో సేమ్ నాకు కూడా అదే అలానే ఉండాలి అని ఐ స్టార్టెడ్ సింగింగ్ ఇన్ ఎలాగో తెలుగు, కన్నడ, హిందీ ఇవన్నీ వచ్చు నాకు. బట్ మలయాళం, తమిళ్, భోజ్పురి, మరాఠీ ఇవన్నీ నాకు రావు. బట్ దెన్ దట్ నీడెడ్ సమ్ స్పెషల్ అటెన్షన్. ఇప్పుడు ఎవరైనా కలిసినప్పుడు, నాకు మలయాళీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని రీచ్ అవుట్ అయ్యి ఈ పదం అంటే ఏంటి, అఫ్ కోర్స్ ఇప్పుడు ఇంటర్నెట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ అనేది చూసుకుంటాం, ఈ పదం అంటే ఎలా అనాలి, ఏ ఫీల్తో అనాలి, ఏంటి దీని మీనింగ్ అనేది. సో అలా నేను కొంచెం నేర్చుకుంటూ తమిళ్, మలయాళం మాట్లాడడం రాదు కానీ బట్ కొంచెం అర్థం అవుతుంది. బట్ పాడడానికైతే ఇట్ హెల్ప్స్ మీ. ఎందుకు మాళవిక సినిమాల వైపు ఎందుకు ప్రయాణించలేదు? ప్రయాణించిన మాళవిక మనస్తత్వానికి, సినిమా సంగీతానికి పొసగలేదా? అసలు ఏం జరిగింది? అటువంటి ప్రయత్నాలు అసలు మాళవిక చేసిందా, చేయలేదా? మాళవికని కావాలనుకోలేదా సినిమా పరిశ్రమ? ఏం జరిగింది అసలు? యాక్చువల్లీ అంటే ఎలా చెప్పాలి దీన్ని, నేను ఎప్పుడు వద్దనుకోలేదండి, ఎప్పుడు వద్దనుకోలేదు. బికాజ్ దట్స్ అ గ్రేట్ ప్లేస్. మీకు పేరు అన్ని తెచ్చిపెడుతుంది సినిమాలు, కానీ నా వైపు అటు రాలేదు అసలు. అది ఎప్పుడు నేను క్లాసికల్ మ్యూజిక్ ఫోకస్ చేస్తూ, లలిత సంగీతం ఫోకస్ చేస్తూ నేను పెరిగాను అనమాట. చిన్నప్పుడు కాంపిటీషన్స్ కూడా వెళ్ళలేదు, నేను నా ఓన్గానే నేను వెళ్ళలేదు చిన్నప్పుడు. ఎందుకు అంటే ఆ ఏజ్లో మనం సినిమా పాటలు అంటే, నేను నా గురించే మాట్లాడుకుంటున్నాను, ఎవరి గురించి నేను లేదు. బట్ నేనేమనుకున్నాను, నేను అక్కడ ఆ ఏజ్లో వెళ్ళి పాడడం స్టార్ట్ చేస్తే ఇంకా నాకు శాస్త్రీయ సంగీతం మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది. బికాస్ నిజంగా కంపేర్ చేస్తే మూవీ సాంగ్స్ అండ్ క్లాసికల్, మీరు క్లాసికల్ నేర్చుకోవడానికి ఎక్కువ టైం పడుతుంది. ఈజీ డిఫికల్ట్ అని నేను చెప్పాను, కానీ క్లాసికల్కి మోర్ ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. సో వన్స్ ఐ సీ ద ఫ్లేవర్ ఆఫ్ ఈజీ లెర్నింగ్ అండ్ ఈజీ టెక్నిక్స్, నేను దీనికి అంటే వచ్చి నేర్చుకుంటానని మళ్ళీ గ్యారంటీ ఏముంది అని మా అమ్మ నాన్నలు కూడా పంపలేదు దానికి. అండ్ నాకు కూడా ఎందుకో ఎప్పుడు వెళ్ళాలని అనిపించలేదు చిన్నప్పుడు. బట్ యా తర్వాత నేను ఇండియన్ ఐడల్ హిందీకి 15 years ఉన్నప్పుడు వెళ్ళాను, చిన్న ఇన్ ద చిల్డ్రన్ కేటగిరీ. సో ఎప్పుడు వద్దు అనుకోలేదు. ఆ షోస్కి వెళ్తే మీకు ఆటోమేటిక్గా ఒక రూట్ క్రియేట్ అయిపోతుంది. ఆ షోస్లో మీరు కనిపిస్తారు, ఎవరో ఒకరు వింటారు, మిమ్మల్ని పిలుస్తారు. మేబీ ఇఫ్ నాట్ మెయిన్ వోకల్స్, బ్యాకింగ్ వోకల్స్ అయినా, ట్రాక్స్ పాడించడానికైనా ఏదో ఒక రూట్ క్రియేట్ అయిపోతుంది. బట్ నేను అలాంటి వాటికి వెళ్ళలేదు కాబట్టి మేబీ నాకు ఇలాంటి పిలుపు రాలేదేమో. ప్లస్ నేను ఎప్పుడు దేవుడి పాటలు, డివోషనల్ సాంగ్స్, క్లాసికల్ ఇలాంటి పాటలకి ఎప్పుడు పాడాను కాబట్టి నన్ను ఎప్పుడు ఎవరు అప్రోచ్ అవ్వలేదేమో. సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. బట్ అదర్వైజ్ ఇప్పుడు కూడా ఎవరైనా పిలుస్తారంటే మోర్ దెన్ హ్యాపీ టు గో సింగ్. పిలవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. వెంకటాచల నిలయం ఆలపించగలరా? షూర్. వెంకటాచల నిలయం నేను చిన్నప్పుడు 8 years ఉన్నప్పుడు నేర్చుకున్నాను. సో వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం పరమ పవిత్రం, పంకజనేత్రం పరమ పవిత్రం, శంఖచక్రధర చిన్మయ రూపం, వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం, పంకజనేత్రం
పవిత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం. అద్భుతం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు అందుకున్న పురస్కారాలలో ఇది నిజంగా నా కృషికి తగిన ఫలితం అని మీకు అనిపించిన పురస్కారం ఏది? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే ఈ పురస్కారాలు నేను ఎక్కువ మనసుకు తీసుకోరు, ఆశించరు. వద్దు అంటే వస్తుందా, ఐఎమ్ వెరీ హ్యాపీ, వెరీ గ్రేట్ఫుల్. నాకు ఇలా రికగ్నిషన్ వస్తుంది, వాళ్ళు నచ్చుతున్నాయి నా పాటలు అనేది. బట్ వరల్డ్ రికార్డ్ వచ్చింది నాకు చిన్నప్పుడు ఫర్ ద శ్రీహరి సంగీతం, అదే 17 songs 4 languagesలో పాడడానికి వరల్డ్ రికార్డ్ వచ్చిందనమాట. దెన్ యువగాన కోకిల అనే ఒక బిరుదు ఇచ్చారు నాకు 75 programs చేసినప్పుడు చిన్నప్పుడు. సో దోస్ హ్యావ్ బీన్ వెరీ మెమరబుల్. అండ్ రీసెంట్గా లతా మంగేష్కర్ గారి మెమరీలో ఒక షో చేశాను, డెడికేటెడ్ షో ఓన్లీ అబౌట్ లతా మంగేష్కర్ మ్యామ్ సాంగ్స్. సో ఆ రోజు లతా మంగేష్కర్ గారి పేరు మీద ఒక బిరుదు ఇచ్చారనమాట. సో దీస్ ఆర్ మెమరబుల్ వన్స్. మాళవిక ఆనంద్ తీరిక దొరికితే సంగీతం కాకుండా ఏం చేస్తుంది? నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, కానీ ఎందుకో నేర్చుకోలేదు ఎప్పుడు. అంటే మ్యూజిక్ తగ్గుతుందా, లైక్ టైం కూడా ఎక్కడ చాలుతుంది, పర్మిట్ చేయదు. యా చదువు, మ్యూజిక్ అనే షోస్ అని, సో చేయలేదు. బట్ ఇప్పుడు ఎప్పుడైనా టైం దొరికితే ఇలా డాన్స్ వర్క్ షాప్స్కి వెళ్తాను, చేస్తాను. ఫ్రెండ్స్తో చేస్తారు, కొలీగ్స్. రీసెంట్గా కథక్ వర్క్ షాప్ ఒకటి అటెండ్ అయ్యి ఒకటి కాంటెంపరీ కథక్లో చేశాను అనమాట. సో డాన్స్ ఇష్టం. అండ్ నాకు కూడా నా ఫ్రెండ్స్తో అలా తిరిగి వస్తాను అనమాట, కెఫేస్ ఇలా వెళ్ళి. సో లైక్ ఎనీ నార్మల్ పర్సన్ ఐ వుడ్ డూ దట్. సినిమా సంగీతానికి వచ్చేటప్పటికి సినిమా సంగీత దర్శకులలో ఎవరు ఎక్కువగా మిమ్మల్ని ఆలోచింపజేశారు, ప్రభావితం చేశారు? అరే మనం శాస్త్రీయ సంగీతం వైపు వెళుతున్నాం కదా, ఒకసారి ఇలా వెనక్కి తిరిగి చూసుకుంటే సినిమా సంగీత దర్శకులలో ఈ స్థాయిలో సంగీతంతో మనల్ని అసలు పరవశింపజేస్తున్నారు అని మిమ్మల్ని ప్రభావితులు చేసినటువంటి సంగీత దర్శకులు? ఎంఎం కీరవాణి గారు, నో డౌట్. తన మ్యూజిక్ చాలా అంటే డిఫరెంట్. ఏఆర్ రెహమాన్ గారు, మళ్ళీ ఏఆర్ రెహమాన్ గారు, ఎంఎం కీరవాణి గారు, వీళ్ళ స్టైలే వేరే. అంటే యా తమన్ గారు వీళ్ళందరూ ఇప్పుడు చాలా ఫేమస్ అయి ఉన్నారు. బట్ బిఫోర్ దెమ్ ఐ థింక్ దీస్ పీపుల్ లేడ్ దట్ ఫౌండేషన్ సో బ్యూటిఫుల్లీ, సో డిఫరెంట్లీ. సో వాళ్ళిద్దరూ ఐ లుక్ అప్ టు దెమ్. వాళ్ళిద్దరు పాటల్లో మీకు ఇష్టమైన పాటలు? ఏఆర్ రెహమాన్ గారిది చాలా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ గారిది కంపోజిషన్ హైరతే ఆషికి జగామత్ पैरों से ज़मीं ज़मीं लगावत है हैरते आशिकी जगावत पैरों से ज़मीं ज़मीं लगावत है हैरते आशिकी है हैरते आशिकी ओ हैरते आशिकी. దిస్ ఇస్ ఏఆర్ రెహమాన్ గారిది. సో ఇలాంటి ఐ మీన్ దిస్ ఇస్ సో యూనిక్. అవును, చాలా కష్టసాధ్యమైనటువంటి కంపోజిషన్. యా సో అలా. మాళవిక ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? సాత్విక ఆహారమా లేకపోతే వేరే ఆహారమా? ఏ ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి? స్వీట్స్ చాలా ఇష్టం. ఓ సేవరీ కన్నా స్వీట్స్ ఎప్పుడైనా తినొచ్చు నేను. స్వీట్స్ పొద్దున రాత్రి సాయంత్రం ఎప్పుడైనా తింటాను. బట్ అదర్వైజ్ పెద్ద ఫుడీ ఏం కాదు. అంటే ఇట్లానే స్పెసిఫిక్ ఇదే కావాలి ఇప్పుడు తినాలనిపిస్తుందంటే ఇప్పుడు కొనాలి వెళ్ళి తినాలి అనేది ఏం లేదు. ఏదంటే అది నడుస్తుంది. బట్ స్వీట్స్ అనేది చాలా ఇష్టం. కానీ గాయకులు వాళ్ళ గాత్రాన్ని, ఆ గాత్ర ధర్మాన్ని కాపాడుకోవడానికి ఇవి తినాలి ఇవి తినొద్దు అంటారు కదా, అట్లా ఏంటి? ఐస్ క్రీమ్స్ ఇట్లాంటివన్నీ కొన్ని కోల్డ్ పదార్థాలు తినొద్దని సజెస్ట్ చేస్తాము. బట్ నాకు స్వీట్స్ ఇష్టం కాబట్టి ఐస్ క్రీమ్ ఇంకా సో నేను ఏం చేసేదాన్ని చిన్నప్పుడు ఐస్ క్రీమ్ మెల్ట్ అయ్యే వరకు లేకపోతే
మైక్రోవేవ్ లో ఒక 10 seconds అట్లా పెట్టి వేడి మెల్ట్ అయ్యి తినేదాన్ని హాట్ క్రీమ్ లాగా. బట్ అఫ్ కోర్స్ నా కొంచెం కరిగి అది కొంచెం లిక్విడ్ స్టేట్ అయిపోతే అప్పుడు పోతుంది తింటాను కదా, చల్లదనం అనమాట. మరి అట్లా కోల్పోతుంది. కోల్డ్ ఐస్ క్రీమ్ అయితే ఎప్పుడు తినను. తీసుకోరు. ఎస్. ఏంటి భవిష్యత్తులో మాళవిక ఆనంద్ ఏం కావాలనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, సంగీత పరంగా మీ లక్ష్యం ఏంటి? సంగీత పరంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు అంత స్థాయికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. అండ్ తనలాగా మా గురుగారు లాగా పాడాలనుకుంటున్నాను. అండ్ అఫ్ కోర్స్ కర్ణాటక క్లాసికల్ ఒక్కటే కాకుండా హిందీ మ్యూజిక్ అయినా, మూవీ సాంగ్స్ అయినా, గజల్స్ అయినా, వెస్టర్న్ మ్యూజిక్ అయినా అన్నీ పాడగలగాలి. మాళవిక అంటే అన్నీ పాడగలుగుతుంది అనే ఒక స్థాయికి రీచ్ అవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాను. Thank you. మొన్న మీరు పాడినటువంటి లతా మంగేష్కర్ గారి గీతం ఒక్కసారి ఆలపించగలరు? ఈశ్వర సత్య హై, సత్య హీ శివ హై. అద్భుతం. దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలన్నింటిలో దాదాపుగా మాళవిక ఆనంద్ కచేరీలు చేశారని చెప్తారు. ఏ ఏ పుణ్యక్షేత్రాలు, ఆ అనుభవాల గురించి ఒకసారి వినాలన్నది. సో తిరుమలలో పర్ఫామ్ చేశాను. తర్వాత భద్రాచలంలో పాడాను అనమాట చిన్నప్పుడు. రామనవమి రోజు, రామనవమి అయ్యాక నెక్స్ట్ డే పట్టాభిషేకం ఉంటుంది అనమాట. సో ఆ రోజు అక్కడ పాడే అవకాశం దొరికింది. సారీ, రామనవమి రోజే పాడాను. పట్టాభిషేకం రోజు గవర్నర్ నరసింహన్ గారు అప్పుడు వచ్చి ఇది చేశారనమాట, షాలు అవన్నీ కప్పారు. సో దెన్ తర్వాత వేములవాడలో పర్ఫామ్ చేశాను. సో యాదగిరి గుట్టలో కూడా పర్ఫామ్ చేశాను అనమాట. సో వేరే వేరే దేవస్థానంలో పాడే అవకాశం. అసలు పాడని గుడి లేదని చెప్తారు సౌత్ ఇండియాలో. బాసర కూడా అక్కడ కూడా. అసలు ఏంటి ఈ మధ్య సాంఘిక సంక్షేమ ప్రజోపయోగ సేవా కార్యక్రమాలకు కూడా పాల్పంచుకున్నారని తెలుస్తుంది. ఏం చేస్తున్నారు? అంటే మన వంతు ఏమవుతుందో అంత చేస్తే మంచిది. బికాజ్ వేరే వాళ్ళకు కూడా హెల్ప్ అయినట్టు అవుతుంది. అండ్ ఇది అంటే నో ఇంటెన్షన్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్ బట్ టు డూ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ఫర్ ద పీపుల్ దట్ యూ. అంటే మీ కళ్ళ ముందు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు మీ చేతితో ఇప్పుడు 2 చేతిలో ఫుల్ ఉంది, ఇంకొంచెం ఉంది అంటే మనకు ఇచ్చే దాంట్లో ఏం పోదు. సో ఐ జస్ట్ అంతే, నథింగ్ ఎల్స్. బెంగళూరులో స్థిరపడదాం అనుకుంటున్నారు, ఉద్యోగరీత్యా హైదరాబాద్కి తిరిగి వచ్చేయాలని వెయిట్ చేస్తున్నాను. హైదరాబాద్ మిస్ అవుతున్నారు చాలా. అంటే పెరిగిందంతా ఇక్కడే, మ్యూజిక్ నాది మెయిన్ స్టేజ్ అంతా ఇక్కడే వచ్చింది కాబట్టి. సో ఐ వాంట్ టు కమ్ బ్యాక్ సూన్. నాన్నగారేమో శుభవార్త చెప్పాలని ఎదురు చూస్తున్నారు. మేము కూడా శుభవార్త చెప్తారు అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. ఎందుకు ఆలస్యం అవుతుంది? నచ్చిన వారుడు దొరకకనా, లేకపోతే నచ్చిన వాళ్ళు నచ్చకనా, వాళ్ళకి నచ్చకనా, లేకపోతే అసలు చాలా మంది అమ్మో మాళవికనా, వారి స్థాయి చాలా పెద్దదండి. అది నాకు తెలీదు సార్, అది నిజంగా నాకు తెలీదు. అమ్మో మాళవిక గారంటే ఏంటండి, చాలా గొప్ప మ్యాచ్, కానీ అమ్మో మనం సరితొగ్గలం అంటున్నారంట. ఏంటి ఎంతవరకు వాస్తవం? ఎప్పుడు అవ్వాల్సి ఉందో అప్పుడే అవుతుంది. సరే, ఎలాంటి అబ్బాయి కావాలని కోరుకుంటున్నాను? సంబడి హూ లైక్స్ మ్యూజిక్. అంటే ఇప్పుడు తెలీదు అంటే వాళ్ళకి నచ్చలేదు అంటే ఇంకా నేను పాడడం వాళ్ళకి ప్రాబ్లమాటిక్ అవుతుంది. అండ్ నేను ఇన్ని ఇయర్స్ కష్టపడి నేను వదులుకోవాలని అయితే అస్సలు లేదు. సంబడి హూ అప్రిషియేట్స్ మ్యూజిక్, హూ లైక్స్ మ్యూజిక్, హూ సపోర్ట్ మీ విత్ షోస్ అండ్ ఆల్, అలాంటి వాడు ఇప్పుడు ఎన్నో పురస్కారాలు అందుకున్నారు, ఎన్నో కచేరీలు చేశారు, ఎంతోమంది మహామహనీయుల్ని మీ గానామృతంతో ఓలలాడించారు వాళ్ళు. మీరు అందుకున్నటువంటి అత్యుత్తమ అభినందన ఏది? ఆ ప్రశంస ఉంటుంది కదా, మిమ్మల్ని ఆ ప్రశంసించినప్పుడు ఇది కదా ప్రశంసించడం అంటే, ఇది కదా నేను అందుకున్నటువంటి అభినందన, అంటే నా బాధ్యత ఈ అభినందన పెంచింది అనిపించినటువంటి అభినందన ఏది, ఎప్పుడు, ఎక్కడ? కొంతమంది అంటే నన్ను ఎవరు కంపేర్ చేసి పొగడడం ఈజ్ ఓకే, ఇట్స్ వెరీ గుడ్. అంటే నువ్వు ఆమెలాగా పాడుతున్నావు లేకపోతే ఈయనలాగా పాడుతున్నారు అనేది వెరీ హ్యాపీ. బట్ ఎప్పుడు ఏది నాకు ఎక్కువ టచ్ అవుతుంది అంటే, నేను పాడింది వాళ్ళతో కనెక్ట్ అయ్యి వాళ్ళకు కళ్ళ నీళ్ళు వచ్చినాయి చాలా సందర్భాలు ఉన్నాయి. అంటే వాళ్ళకి నాకు ఒక కనెక్షన్ లేదు, ఐ పర్సనలీ డోంట్ నో దెమ్, బట్ దే ఆర్ ఫెల్ట్ సంథింగ్. సో దట్ ఈస్ మోర్ దెన్ ఎనీ అప్రిసియేషన్ ఫర్ మీ. అంటే ఐ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ కన్వే ద ఫీలింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్, అండ్ దే ఫీల్ సో కనెక్టెడ్ విత్ మీ. that moment is
మోర్ దెన్ ఎనీ అప్రిసియేషన్ ఫర్ మీ. అలా దోస్ మూమెంట్స్. అండ్ అఫ్ కోర్స్ లతా మంగేష్కర్ గారి షోలో ఏ మేరే వతన్ కే లోగో పాడాను అనమాట. సో దానికి స్టాండింగ్ ఓవేషన్ అందరు లేజ్ ఇచ్చేసారు. ట్రెండింగ్ అవుతుంది అదేగా, యూట్యూబ్లో ట్రెండింగ్ అవుతున్నది అదే. సో దాట్ వాజ్ ఆల్సో బ్యూటిఫుల్. అలా మీ గానామృతానికి పరవశించిపోయినటువంటి వాళ్ళు అన్నది నాకు కూడా అనుభవమే కాబట్టి, అట్లా మాళవిక ఎవరి గానామృతంలో ఓలలాడి ఆహా ఇది కదా అనుభూతి అంటే అని అనుభూతి చెంది మీరు ఆస్వాదించినటువంటి సంగీతం ఎవరిది, ఎవరి కచేరీలో మీకు అటువంటి అనుభూతి కలిగింది? హైదరాబాద్ సిస్టర్స్ గారి కచేరీలో అసలు ఏం పాడుతున్నారు, ఎలా పాడుతున్నారు, ఎంత సాధన చేస్తుంటారు ఇంత ఇలా పాడడానికి అనే ఒక అవేకనింగ్ కాల్ అప్పుడే అయిందనమాట నాకు. ప్లస్ ఇంకొక విషయం ఏం చెప్పాలంటే, చిన్నప్పుడు ఒక సరస్వతి టెంపుల్లో కూర్చొని ఒకరిది కాన్సర్ట్ వింటున్నా అనమాట. ముందే సరస్వతి విగ్రహం పెట్టి పూజలు అవన్నీ నడుస్తున్నాయి. ఆ రోజు ఎందుకన్నా మరి నాకు తెలీదు, చాలా స్ట్రాంగ్ ఫీలింగ్. అంటే నువ్వు పుట్టిందే పాడడానికి, నువ్వు పాడాలి, ఇంకా పెద్దగా అవ్వాలి, నేర్చుకోవాలి, మంచి మంచి ఇది పాడాలి, సమ్ కైండ్ ఆఫ్ అ కాలింగ్. ఈ నువ్వు యువర్ ద రీజన్ ఫర్ యువర్ బర్త్ ఇస్ సింగింగ్, డూ దట్ అనే ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపినట్టు అయింది నాకు. సో అండ్ ఆ ఆలయం కూడా 150 years ఓల్డ్ ఆలయం. సో అలాంటి టెంపుల్స్ చాలా పవర్ఫుల్ ఉంటారు, బికాస్ సో మెనీ ఇయర్స్ పూజలు అవన్నీ జరిగి ఆ ఒక పవర్ ఉంటుందన్నమాట. అలాంటి ఒక టెంపుల్లో నాకు ఇలాంటి ఒక మెసేజ్ రావడం, ఐ థింక్ దట్ ఈజ్ వాట్ వోక్ మీ. అద్భుతం. అలా సంగీతం మీ జీవితంలో ఉంది, మీ అణువులో ఉంది. అలాంటి మాళవిక ప్రతిరోజు ఏదైనా ఒక పాట పాడుకుంటూ ఉండాలంటే పాడుకోవాలనుకునేటటువంటి పాట ఇది. ఈ పాట ప్రతిసారి ఎవరు అడిగినా ఏమైనా పాడమ్మా, లేకపోతే నేను బాధలో ఉన్నా, లేకపోతే నేను స్ట్రెస్లో ఉన్నా వర్క్ మధ్యలో, పాడేది ఒక పాట. అది హిందీ పాట, లగ్ జా గలే, లతా మంగేష్కర్ గారిదే మళ్ళీ. ఆ పాట ఎప్పుడు నోటి మీద ఉంటుంది అనమాట నాకు. సో యా. ఎందుకు ఆ పాటే ఎందుకు అంత ఇష్టం? ఏ వయసులో విన్నారు? ఎందుకు అంత మీ హృదయాన్ని హత్తుకుంది ఆ పాట? చిన్నప్పుడే విన్నాను సార్, కానీ ఏమైందంటే ఇండియన్ ఐడల్ ఆడిషన్స్ 15 years ఉన్నప్పుడు వెళ్ళాను అనమాట. అక్కడ సో అన్ని రౌండ్స్ 4th roundలో ఉన్నా అనమాట ఆడిషన్స్లో. అండ్ అప్పటికి నేను హిందీ పాటలు కొన్ని తక్కువనే నేర్చుకోవడం, పాడడం అవన్నీ. బట్ ఆ రోజు ఆల్మోస్ట్ 4 o'clock in the morning ఆ క్యూలో నిల్చున్నాను. రాత్రి 12 o'clockకి నా 4th round నడుస్తుంది. అండ్ సడన్గా ఈ పాట అడిగారు. నాకు అప్పటికి తెలీదు ఈ పాట అంటే, విన్నాను బట్ ఎప్పుడు నేర్చుకొని అలా వాడలేదు. అప్పుడు ఇంకా సరే దానివల్ల నేను రిజెక్ట్ అయ్యాను అనమాట. ఆ పాట ఎందుకో నాతో ఇంకా ఉండిపోయింది, ప్రయాణిస్తూనే ఉంది అంతే. అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్ ఆల్సో. జీవితం పాటలాగా ఉండాలంటారు. అట్లాంటి పాటల పూదోటలోకి యోగాన కోకిలలాగా మీరు ప్రవేశించారు. ప్రవేశించిన మీరు సినిమా పాట పాడమంటే ఏ సినిమా పాటని ఇష్టంగా పాడతారు? తెలుగు పాత పాటలు చాలా ఇష్టం సార్, కానీ చిత్రగారిది వేణుమాధవ, లేకపోతే మనసా తుళ్ళి పడకే, లేకపోతే ఫాస్ట్ సాంగ్స్ అంటే ఇప్పుడు కొన్ని మహేష్ బాబు గారి పాటలు, పిల్లగాలి అల్లరి, లేకపోతే ఇలాంటి పాటలు ఎక్కువ పాడుకుంటూ ఉంటారు మీలో మీరు. మా ప్రేక్షకుల కోసం మరొక మధురమైన గీతంతో మీరు ఆలపిస్తారని కోరుకుంటున్నాను. మీకు ఇష్టమైన మధురమైన గీతం మీ ఇష్టం. మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే, అతనికి నీవో నచ్చావు లేదో, ఆ శుభ గడియా వచ్చేను రాదో, తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. ఏమంత అందాలు నీవని వస్తాడు నిన్ను వలచి, ఏమంత సిరి ఉంది నీకని మురిసేను నిన్ను తలచి, చదువా
పదవా ఏముంది నీకు తళుకు కులుకు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే. అద్భుతం. మీ జీవితంలో చాలా విలువైనటువంటి సమయం కావచ్చు, అది క్రమశిక్షణతో, అంకిత భావంతో, రుజువర్తనతో మీరు సంగీతానికే మీరు మీ జీవితాన్ని పునరంకితం చేసి నేర్చుకున్నటువంటి ఆ స్థితి నుంచి ఈరోజు ఈ స్థితికి ఎదిగారు మీరు. అలాంటి మీరు మీ తర్వాత తరాల వారికి, అంటే యువతీ యువకులకి మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? యాక్చువల్లీ నేనే చిన్నదాన్ని, వాళ్ళకి సలహా ఇచ్చే అంత పెద్దదాన్ని కాదు. బట్ నా ఎక్స్పీరియన్స్, నా జర్నీతో నేనేం నేర్చుకున్నానో మేబీ ఐ కెన్ షేర్ అ ఫ్యూ వర్డ్స్. ఒకటి కన్సిస్టెన్సీ సార్, కన్సిస్టెన్సీ, నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అనేది. బికాజ్ ఏది తొందరగా ఎవరికి దక్కదు, హార్డ్ వర్క్ లేకుండా దక్కదు. సో మీరు మీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఎక్కడ మీకు అవకాశం వస్తుందో, ఎక్కడ మీకు పేరు వస్తుందో తెలీదు. సో కన్సిస్టెంట్గా నేర్చుకుంటూ మళ్ళీ అన్నీ నేర్చేసుకున్నా అని ఒక ఫీలింగ్ వచ్చేస్తే ఎవరు ఎదగరు ఇంకా పైకి. సో ఎప్పుడు ఇంకా నేను చాలా నేర్చుకునేది ఉంది అనే ఒక యాటిట్యూడ్ ఉండాలి. సో ఆ యాటిట్యూడ్ పెట్టుకొని నేర్చుకుంటూ కన్సిస్టెన్సీగా పర్ఫామ్ చేస్తూ ఏది వచ్చినా రెడీగా ఉండాలి. మనకు అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. ఒక్కసారి తట్టినప్పుడు మీరు డోర్ ఓపెన్ చేసి యూ షుడ్ గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. సో అలా కన్సిస్టెంట్లీ వర్కింగ్ హార్డ్, యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే అండ్ ప్రూవ్ యువర్ మెటల్. అద్భుతం. అసలు మామూలు సమాధానం కాదు, నిజమైనటువంటి సమాధానం, నిజమైనటువంటి సందేశం మీరు ఇచ్చింది. ఇప్పుడు శాస్త్రీయ సంగీతం, లలిత సంగీతం, లతా మంగేష్కర్ గారి పాటలు ఇవన్నీ సరే, జానపదం పాడమంటే మాళవిక ఆనంద్ ఇప్పటివరకు పాడిందా, పాడలేదా? పాడమంటే ఏం పాడుతుంది? ఫోక్లోర్ యాక్చువల్లీ ఇప్పటివరకు పాడలేదు సార్, ఎందుకో మరి, కాబట్టి నేను ఇబ్బంది లే. బట్ దట్ ఈస్ అ గుడ్ క్వశ్చన్. మీరు ఇప్పుడు అడిగారు కాబట్టి నేను ఇంటర్వ్యూ కాగానే ఐ విల్ మేబీ సిట్ విత్ మై సెల్ఫ్ అండ్ లిసన్ టు సమ్ అండ్ ట్రై సంథింగ్ ఫర్ మై సెల్ఫ్. ఎందుకంటే ఇవాళ వాళ్ళ ప్రభావము లేకపోతే వాళ్ళ యొక్క రోజులు నడుస్తున్నటువంటి పరిస్థితి. అవును అవును, జానపద గాయకులు అంటే తెలంగాణ అంటేనే మనకేంటంటే జానపదాలు అనేవి ముందు వరుసలోకి వస్తాయి. కాబట్టి జానపదాలు ఇప్పటి వరకు పాడలేదని నాకు తెలుసు. ఇలా జీవితం పాటలాగా సాగిపోతుంది, సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక గీతంతో ఈ కార్యక్రమానికి ముగింపు పలుకుతాం. మీకు ఇష్టమైన గీతం? థ్యాంక్ యూ. మాండ్ రాగంలో మాండ్ అని చెప్పాను, జోగ్ పాడారు, మాండ్ పాడతాను. హరి హరి నీ మాయా మహిమా సరవిదెలియనను గురునించగదే. హరి హరి నీ మాయా మహిమా సరవిదెలియనను కరుణించగదే. హరి హరి నీ మాయా మహిమా తలతును నా పాలి దైవమవని నీను తలతును తల్లివి తండ్రివని. తలతును నా పాలి దైవమవని నీను తలతును తల్లివి తండ్రివని. మలసి అంతలో మరుతును తెలుతును, మలసి అంతలో మరుతును తెలుతును, కలవలెనున్నది కడగన రాదు, కలవలెనున్నది కడగన రాదు. హరి హరి నీ మాయా మహిమా సరవిదెలియనను కరుణించగదే. హరి 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 నీ మాయా హరే.
ఉయ్యాలలో ఊగుతాం, పల్లకిలో ఊరేగుతాం. ఉయ్యాల పల్లకిలో ఊగుతూ ఊరేగుతున్న అనుభూతి కలిగించారు. అద్భుతం థ్యాంక్ యూ సో మచ్. మాళవిక. ఏంటి అమెరికా సంయుక్త రాష్ట్రాలు కూడా ఈ మధ్య తరచూ అలా వెళ్ళి ఇలా వెళ్ళి అలా వచ్చి కచేరీలు చేస్తున్నారని విన్నాం. ఇప్పటి వరకు ఎన్నిసార్లు వెళ్ళారు, మళ్ళీ వెళ్ళబోతున్నారని కూడా తెలిసింది. అవునండి, ఇప్పటివరకు 3 సార్లు వెళ్ళాను. ఫస్ట్ వెళ్ళి అట్లాంటాలో పాడొచ్చాను అనమాట. మన తెలుగు సాంస్కృతిక శాఖ వాళ్ళు, ఐ మీన్ తెలుగు ఆర్గనైజేషన్స్ అక్కడ తెలుగు సంఘాలు పిలిచారు, మా తెలుగు సంఘాలు. సో అట్లాంటాలో పాడాను. తర్వాత న్యూ జెర్సీలో పాడాను అనమాట. అండ్ మళ్ళీ మొన్న సెప్టెంబర్లో వాషింగ్టన్లో పాడొచ్చాను. నెక్స్ట్ వచ్చేసి శాన్ ఫ్రాన్సిస్కోలో పాడుతున్నాను అనమాట. బెంగళూరులో కూడా కచేరీలు ఇస్తున్నారని అంటే పర్ఫామ్ చేస్తున్నాను. అంటే ఇన్ని ఇయర్స్ పాడి ఇంక నేను అక్కడ వెళ్ళగానే ఆపలేను. పెద్ద పెద్ద ఇన్విటేషన్స్ వేస్తున్నారు బనశంకరిలో. వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాను సార్. ఇది బేసిక్లీ అన్నమయ్య కీర్తనలే. బెంగళూరులో అన్నమయ్య కీర్తన అంటే వాళ్ళ దగ్గర అక్కడ పురంధరదాస్ గారు కీర్తనలు చాలా ఎక్కువ పాడతారు అనమాట. బట్ అఫ్ కోర్స్ అన్నమయ్య కీర్తనలు కూడా కొంచెం నేర్పిద్దాం అలా. సో బనశంకరిలో విపి కల్చర్ క్లబ్ అని ఒకటి, విజయప్రకాష్ గారిది కల్చరల్ క్లబ్ అనమాట. సో అక్కడ వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను జూలై 11th and 12th, 18th and 19th బనశంకరిలో. తప్పకుండా మీరు మరిన్ని ఉన్నతమైనటువంటి కీర్తి శిఖరాలు అధిరోహించాలని మనసావాచ కర్మన కోరుకుంటూ, అవి తెలుగు రాజ్యం ప్రేక్షకులకి సుప్రసిద్ధ గాయని, యువగాన కోకిల, గంధర్వ గోత్రాన జన్మించినటువంటి మాళవిక ఆనంద్ అందించినటువంటి వారి సంగీత రసమయ జగత్తిది. ఈ జగత్తులో మీరు ఓలలాడారని ఆశిస్తూ మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం మాళవిక. ధన్యవాదాలు సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. బికాస్ మీ ద్వారా ఎంతో మందికి నేను నా మనసులో ఉండే కొన్ని మాటలు చెప్పగలిగారు. ఎస్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.